హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. మరి చాలామంది ఈ రోజుల్లో ఇంజనీరింగ్ వైపు లేదా మెడిసిన్ లేదా ఐటీ ఫీల్డ్ అని వాటి వెనకనే పరిగెడుతున్నారు. మరి వీటన్నిటికీ ప్రధాన మూలమైనటువంటి రూట్ అయినటువంటి ప్యూర్ సైన్సెస్ని చాలామంది విద్యార్థులు మర్చిపోయారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూనివర్సిటీస్లో కానీ ఇతరత్ర కాలేజెస్లో కానీ గణనీయంగా అసలు సీట్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. పూర్తిగా అసలు చేరవల్ల లేకుండా పోయారు. వీటన్నిటికీ ఒక కారణం ఏంటంటే ఒక మిస్కాన్సెప్షన్, ఒక అపోహ. జనాభాలో అపోహ ఏంటంటే ప్యూర్ సైన్సెస్ అనేటువంటి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చదవడం వలన రేపు మనకు ఫ్యూచర్ లేదు అనే విషయం, ఒక మిస్కాన్సెప్షను విద్యార్థుల్లో లేదా పేరెంట్స్లో కూడా బలంగా నాటుకుపోయింది. అది చాలా 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 తప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇంజనీరింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఏదైనా ఒక ఫీల్డ్కి మెయిన్ బ్యాక్ బోన్ లాంటిది ఏంటంటే ప్యూర్ సైన్సెస్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఈ మూడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో రాణించగలరు. మనకు ఉండే పాతతరంలో సైంటిస్టులు మొత్తం కూడా కెమిస్టులు, ఫిజిక్స్లు, బయాలజిస్టులే. ఇంజనీర్స్ ఎవరు లేరు బేసికల్గా చెప్పాలంటే. సో అలాంటి ప్యూర్ సైన్సెస్ మనమందరం మర్చిపోతున్నాం. ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు మంచి ఫార్మా రంగంలో కావచ్చు, డేటా సైన్సెస్లో కావచ్చు, మెటీరియల్ సైన్స్లో కావచ్చు, నానో టెక్నాలజీలో కావచ్చు, స్పేస్ రీసెర్చ్లో కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మెయిన్గా కావచ్చు, అలాగనే హైయర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, అలాగనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐఎస్ఆర్, ఇస్రో కానీ, అలాగనే సిఎస్ఐఆర్ కానీ, బార్క్ కానీ, ఐఐటీస్లో కానీ, డిఆర్డిఓ కానీ, రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీకి రీసెర్చ్ సైంటిస్ట్గా డైరెక్ట్ ఎంట్రీకి అవకాశం ఉన్నటువంటి కోర్సులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చాలామంది తెలియక ఓల్డ్ ఇంజనీరింగ్ చేసిన దాంట్లోకి వెళ్ళొచ్చు. నో, ఇట్స్ రాంగ్. సో ఫిజిక్స్ చేస్తే మీరు స్పేస్లో పనిచేయచ్చు, డిఆర్డిఓలో పనిచేయచ్చు, బార్క్లో పనిచేయచ్చు. కెమిస్ట్రీకి ఫార్మా రంగంలో 60% ఛాన్స్ కెమిస్ట్రీ వల్లే ఉంటున్నారు ఫార్మా ఫీల్డ్లో మీరు కానీ చూసుకుంటే. మెడిసిన్ అంటే మీరు బయాలజీ అనుకుంటారు. నో, మెడిసిన్ కంప్లీట్లీ కెమిస్ట్రీకి సంబంధించిందే. అంటే ఈ మెడిసిన్ ఎంబీబీఎస్ వేరండి, నేను చెప్పేది ఫార్మా రంగం గురించి. సో ఇలాగ రకరకాల ఆప్షన్స్ ఉన్నటువంటి కోర్సుల్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు టీచింగ్ ఫీల్డ్లో కూడా కరెక్ట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి డైరెక్ట్ క్యాండిడేట్స్ దొరకటంలా. ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్న పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. దయచేసి ప్యూర్ సైన్సెస్ని మీరు గౌరవించాలి, వాటికి ఆదరణ పెంచాలి. ఎవరైతే ఈ మిస్కాన్సెప్షన్ మైండ్లో పెట్టుకొని వాటి వైపు వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీటిని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మీరు కనుక చూస్తే ఈ ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్స్లో చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, వాళ్ళ శాలరీస్ కనుక చూసుకుంటే మీరు ఐటీ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళలో 50% కూడా శాలరీ ఉండదు. ఆ ప్రెషర్కి అసలు కంపారిజనే ఉండదు. మరి ఏది కరెక్ట్ అంటారు మీరు అర్థం చేసుకోండి. సో దయచేసి ఈ మిస్కాన్సెప్షన్ వదిలిపెట్టి ఈ ప్యూర్ సైన్సెస్ని ఎప్పుడు డిమాండ్ ఉండే సబ్జెక్ట్స్ మీరు చాలా రంగాల్లో కూడా పనిచేయచ్చు. దయచేసి చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది రైట్ టైం. డిగ్రీ అయిపోయిన విద్యార్థి